ప్రభా మీరైతే నన్ను విలువైన వ్యక్తిగా మీరు ఎంచుతూ వచ్చిన మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. ఎంచి ప్రభా మీ ప్రియకుమారుని వలె నన్ను ఎంచి నా కొరకై ప్రేమ గల తండ్రి, విలువైన మీ ప్రియకుమారుడు, ప్రేమ గల తండ్రి, పద్మరాగములను పోలినటువంటి వాడు, మరకత్వములను పోలినటువంటి వాడు, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు, అమరత్వం కలిగినటువంటి వాడు, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం కలిగినటువంటి వాడు, ప్రేంగల తండ్రి, అటువంటి 10,000లో గుర్తించదగి నా 10,000 అతికాంక్షణుడైనటువంటి వాడు, అటువంటి మీ కుమారుడిని నా కొరకై లోకంలో పంపించి మీ ప్రేమకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. పంపి ప్రభా నా దోషములు, భారభరితమైన నా దోషములన్నీ మీ కుమారుని మీద వేసి ప్రభా పాపములన్నీ వేసి పాపముగా మార్చినారు. అంత మాత్రమే శాపగ్రాహిగా కలసలు విరలాడదీస్తున్నారు. నా దోషములు పాపములు పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మీరు దూరపరిచినారు ప్రభా. నా దోషం బట్టి నాకు ప్రతీకారం చేయలేదు ప్రభా, నా పావులను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు ప్రభా. వాటిని ప్రభా క్షమించడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభా. నా ప్రాణమా యెహోవాను సంతోషించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరవకము. ఆయన మీరు నన్ను క్షమించినారు ప్రభా. ప్రభా అందుకే నా దోషములన్నింటినీ క్షమించినారు, నా పాపములన్నీ క్షమించినారు. అయితే ఈ గొప్ప విలువైన రక్షణ ప్రభా ఉచితంగా మీరు నాకు ఇచ్చినారు. కానీ ప్రభా ఈ గొప్ప రక్షణ మీరు నాకు ఇవ్వడం కోసము ప్రభా మీ కుమారుణ్ణి నలగొట్టడానికి మీకు ఇష్టమైంది ప్రభా తండ్రి. మెటుకు అందుకే మీకు వందనాలు చెల్లించి మేము స్తుతిస్తుంటున్నాం ప్రభా. మీరు కుమారుని నలగొట్టడానికి మీకు ఇష్టమాయను ప్రేంగల తండ్రి, మీ కుమారుని మీరు నలగొట్టడానికి మీరు ఇష్టపడినారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏమి ఇవ్వగలను ప్రభా? ఉదయకాల సమయంలో కరుణా కటాక్షంలో కిరీటంగా ధరింపజేస్తున్నారు. గడుపు కంటే మిక్కిలి అల్పం నా జీవితాన్ని విలువైనదిగా ఎంచి విలువైన మీ కుమారుని నా కొరకై అర్పించిన మీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ, ఇప్పుడైతే మీ కుమారుడు కార్చిన అమూల్యమైన రక్తంలో నా పాపమంతా పరిహరించినారు, నన్ను పరిశుద్ధపరిచినారు, నీ సొత్తుగా చేసుకున్నారు. మెటుకు మీకు స్వకీయ సాంపద్యంగా చేసుకున్నారు, మీ వానిగా నన్ను చేసుకున్నారు ప్రభా. మెటుకు క్రీస్తు యేసుతోటి వారసుడుగా నన్ను చేసి ఉంటున్నారు. ఏమి ఇవ్వగలిని గొప్ప రక్షణకై రక్షించబడిన దినం మొదలుకు నీ దినం వరకు కూడా మీరు నా యాత్రలో చాలిన దేవుడుగా ఉంటా ఉన్నారు ప్రభా. అందుకు అనేకమైన పరిస్థితులు వాటన్నిటిలో అత్యధిక విజయం అనుగ్రహిస్తూ ప్రభా జయప్రదంగా నడిపించిన మీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకుంటూ మేము స్తుతిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నన్ను ప్రేమించి నన్ను విలువైన వానిగా ఎంచి తన వలే విలువైన వానిగా ఎంచి నా కొరకై సింహాసనమును మహిమను సమస్తం విడిచిపెట్టి నా కొరకై పాపంగా చేపట్టకు, నా కొరకై శాపగ్రాహిగా చేపట్టకు, నా ప్రాణ విమోచన క్రయధనం అంతటినీ లేశమంతైనను ఉంచక సమస్తము నాకు బదులుగా చెల్లించుటకు, నన్ను నీతిమంతుడిగా తీర్చుటకు, మెట్టుకు నాకే శిక్షా విధి లేకుండా చేయటకు ఇష్టపడిన, నాకు బదులుగా కల్వరిలో శ్రమ పొందిన, సమాజబడి మరణం జయించి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పించి ప్రాణాత్మదేహములను మరొకసారి పునఃప్రతిష్ఠించుకుంటూ ప్రభా మెట్టుకు నన్ను విలువైన వానిగా ఎంచినావు. నీ యాత్రా జీవితం అంతట్లో విలువైన నా ప్రభుని మెట్టుకు ప్రాణాత్మదేహములతో ప్రభా సేవించుడు కొరకే నన్ను నేను పునఃప్రతిష్ఠించుకుని కొద్ది నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పరిశుద్ధ నామమున పేరిట సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 168, 166 లేచి పాడతాము. ఆరాధించలేకపోయిన వారం ప్రభుని ఆరాధిస్తాం. మొదటి చరణం పాడతాము. పాట సంఖ్య 168, 166. నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుము. నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను,
క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, కుదుర్చును నీ రోగములను, కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. పరువకు ఆయన మేలులను, పరువకు ఆయన మేలులను. పడమాటికి పెద్ద దూరము, పాపములన్నీ దూరపరచెను. పడమాటికి పెద్ద దూరము, పాపములన్నీ దూరపరచెను. తండ్రి తన తన్నయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. తండ్రి తన తన్నయులపై జాలి పడునట్లు భక్తుల ఎడల జాలి పడును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును. మనము నిర్మింపబడిన రీతి మంటి వరమని ప్రభు ఎరుగును. గడ్డి పువ్వు వల్లెను నది మన బ్రతుకు, గాలి విచగాది ఎగిరిపోవును. గడ్డి పువ్వు వల్లెను నది మన బ్రతుకు, గాలి విచగా అది ఎగిరిపోవును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. కూర్చోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11 verses from 28. 1 కొరింథీ 11:28 నుంచి అందరం మార్చి చదువుకుందాం. 1 కొరింథీ 11:28 నుంచి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగవలెను. 29. ఇందువల్లనే మీలో అనేకులు బలహీన రోగులైనారు, చాలామంది నిద్రించున్నారు.
మనం తీర్పు పొందిన యెడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణం కాకుండాట్లు ఎవడైనా ఆకలి కొని యెడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ప్రేమ కలిగిన దేవుడు లేఖనాన్ని మన కొరకై దీవించును గాక. అంత మాత్రమే కాదు, చూడండి మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం నుంచి. మత్తయి 21:33 నుంచి రెండు వచనాలు మనము మార్చి మళ్ళీ అయితే అందరం కలిసి చదువుదాం. 33, 34. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోటి నాచించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుతకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. చూడండి, మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. మొదటి యెషయా గ్రంథం 5 మొదటి 2 వచనాలు. నా ప్రియుని గురించి పాడుదను విండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడుదను విండి. సత్తు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అతడు దాన్ని బావుగా త్రవి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తిరిగి నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించి ద్రాక్ష పళ్ళు ఫలింపలని ఎదురు చూచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసాను. ప్రభు సాయం కొరకే వైపు ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, చాలా భాగం మా కొరకే దీవించి మాతో మాట్లాడాను. ప్రభా, బలలో యోగ్యంగా పాల్గొన్నట్లు మీ లేఖన భాగంలో మమ్మల్ని దర్శించండి, సంధించండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి ప్రభా, ఒక్కరు ప్రభా ఖాళీగా వెళ్లకుండా ప్రతి ఒక్కరు మీ మేలైన స్థలం చేత దర్శించబడికే ప్రభా, ఈ యొక్క యుగంలో అంతమంది మీ కుమారుని ద్వారా మాట్లాడుతున్నటువంటి గొప్ప దేవుడు, మీ కుమారుని స్వరమును స్పష్టంగా తేటగా మీరు వినిపించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు, అందుకే వందనం చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ యజమానుని గురించి మనం చూస్తుంటున్నాం. ఫలములు కోరే యజమానుడు ఎవరండి? ఈయన ఎ మాస్టర్ హూ సీకెత్ ఆఫ్టర్ ద ఫ్రూట్. కాబట్టి ఫలములు కోరే యజమానుడు, ఏ మాస్టర్ హూ సీకెత్ ఆఫ్టర్ ద ఫ్రూట్. ఫలములు కోరే యజమానుడు. కాబట్టి మనం చూస్తుంటున్నాము, ఫలములు కోరుతూ ఉంటున్నాడు ఆయన ఫలములు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకంటే మనల్ని విలువైన వాడిగా ఎంచినాడు కనుక, విలువైన వాడిగా ఎంచి ఈ యొక్క మన కొరకై తన యొక్క ప్రియకుమారుని అర్పించినాడు కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రభువు మనలను మన దగ్గర నుండి తను పెట్టినటువంటి క్రయమును బట్టి మరి ఇప్పుడు ఆయన ఫలమును కోరుతూ ఉంటున్నాడు. ఫలములు కోరుతూ ఉన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇక్కడ ఉపమానాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ఈ ఉపమానంను కూడా మనం చూస్తే ఇక్కడ ఫలములు కోరేటువంటి యజమానుని మనం చూస్తూ ఉంటున్నాం. ఫలము కోరేటువంటి యజమాను. కాబట్టి ఈ యజమాను కూడా ఫలములు కోరి వచ్చి ఉంటున్నాడు, కానీ ఆయన కోరినటువంటి ఫలము మనకు దొరకలేదు. ఆయన కోరినటువంటి ఫలము ఆయనకి దొరకలేదు. అందుకే ఇప్పుడు ఈ యజమాని ఒక తీర్మానము, ఒక ఆలోచన, ఒక తలంపులోనికి వచ్చి ఉంటా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. చదవండి.
మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో ఏం చేయబడిందంట, వేయబడి చదండి. చాలండి. కాబట్టి చూడండి, దాని లూకాసు వార్త 13వ అధ్యాయం చూడండి, క్షమించండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త చదివినాము. మరియు వార్త ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు పండ్ల వెతుకు వచ్చినప్పుడు ఏం చేయలేదంట, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఏమీ దొరకని కారణం చేత ఇప్పుడు ఈ యొక్క యజమాని ఒక ఆలోచనలోనికి వచ్చి ఉంటా ఉన్నాడు. చదండి 7వ వచనం. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకొచ్చున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరకవేము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటి మాలతో చెప్పాను. అయితే వాడు, అయ్యా, ఇదేం దాని చుట్టూ త్రవి ఎరువు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండేము, అది ఫలించినా సరే లేని ఎల్లా నరకవేమని అతనితో చెప్పాను. కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఫలములు వెదుగుచున్న మరి ఆ యజమాని, ఏ మాస్టర్ హూ సీకెత్ ఆఫ్టర్ ఫ్రూట్, ఫలములు వెదుగుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఫలములు వెదుగుతూ ఉన్నాడు, మరి నీ నుండి, నా నుండి, మన అందరి నుండి. కాబట్టి ఆయన కోరినటువంటి ఫలము ఆయనకి ఇవ్వాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కోరినటువంటి ఫలం, ఆయన కోరినటువంటి ఫలం, ఆయన ఆయా కాలములలో ఆయా ఫలములను కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయా కాలములలో ఆయా ఫలములను ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయా ఫలములను ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి కొన్ని విశేషమైనటువంటి ఫలాలు ఉన్నాయి. చూడండి, ఇందాక మత్తయి సువార్తలో చదివినాం కదా, ఏంటంట, మారు మనసుకు తగినటువంటి మారు మనసు తగినటువంటి ఫలం, మారు మనసు తగినటువంటి ఫలం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా మారు మనసు పొందినటువంటి ఫలము. దాని తర్వాత మనం చూస్తుంటున్నాము రెండవదిగా మంచి ఫలం. అంటే ఏం ఫలము? 10వ వచనంలో ఉంది ఆ మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10. చాలండి, మంచి ఫలము. ఇంకోటి ఏంటంటే అండి, రెండోది ఏంటి? ఫస్ట్ది మారు మనసు ఫలము, మారు మనసు తగినటువంటి ఫలము. రెండోది ఏంటి? మంచి మంచి ఫలం, మంచి ఫలం. కాబట్టి మంచి ఫలం. మూడోదిగా మనం చూస్తాం. చూడండి, ఈ గల్తీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇక్కడ ఇంకో ఫలాన్ని గురించి రాయబడింది. గల్తీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, క్షమించండి, గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, ఇటు వాటికి విరోధమైనది నియమమేదియు లేదు. క్రీస్తు సంబంధులు కాబట్టి మనం చూస్తుంటున్నాం ఇక్కడ ఆత్మఫలం మనం చూస్తున్నాం. ఏం ఫలం అండి? ఆత్మఫలము. మూడవదిగా. నాలుగవదిగా మనం చూస్తే చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే ఇక్కడ 13వ అధ్యాయంలో జిహ్వా ఫలం అని ఉంది. చూడండి, 13వ అధ్యాయము కాబట్టి మనం చూస్తుంటున్నాం, ఆయన నామమును ఒప్పుకొనుచు ఏం చేస్తున్నామంట? జిహ్వా ఫలమును ఏం చేస్తున్నాము? ప్రభువునికి, దేవునికి అర్పించుచుంటున్నాం. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి ఫలములను ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. ఏం ఫలం? ఎన్ని ఫలాలు? మొట్టమొదటిది ఏంటండి? మారు మనసుకి తగిన ఫలం. రెండోది ఏంటి? మంచి ఫలం. మూడోది ఏంటి? ఫలం. నాలుగోది ఏంటి? జీవా ఫలం. ఈ 4 ఫలాలు ఇంకా ఉన్నాయి. నీతి ఫలము, వేరే ఫలములు ఉన్నాయి, అవి దాని తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. కాబట్టి ఈ 4 ఫలాలు విశ్వాస జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ 4 ఫలాలు మరి ప్రభు మనలను వెతుకుతూ ఉంటున్నాడు. ప్రతి విశ్వాసిలో వెతుకుతుంటున్నాడు. ప్రతి వ్యక్తిలో ఆయన ఈ 4 అంతల ఫలాల్ని ఆయన ప్రభు వెతుకుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ యొక్క
మరి ఈ 4 ఫలము ప్రభు మన నుండి కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మరి 4 ఫలం మనం ఫలిస్తుంటున్నామా? ప్రభుకి ఇచ్చుటికాయ, ఈ 4 ఫలాల్ని ప్రభు కొరకే మనం ఫలిస్తుంటున్నామా అన్నది ప్రశ్న ఈ యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే మన ప్రభు మరి ఎటువంటి నిజమైన ఏమైనాడంటే ఆయన ద్రాక్షవల్లి, ఆయన నిజమైన ద్రాక్షవల్లి. ఆయన మరి ఫలించేటువంటి వాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడంట? తీసి ఏం చేస్తున్నాడు? పారవేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఫలింపని ప్రతి తీగను పారవేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రభులో ఉన్నావు, మరి ప్రభు నేను రక్షించుకున్నాడు, ప్రభులో ఉన్నానని చెప్తుంటున్నావు. ఈ 4 ఫలం నువ్వు ఫలిస్తుంటున్నావా? ఏం ఫలము? మారు మనసు తగినటువంటి ఫలము. 2వది మంచి ఫలం. 3వది ఆత్మఫలం. 4వది యెహోవా ఫలం. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ 4 ఫలమును నువ్వు ఫలిస్తుంటున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఈ 4 ఫలమును నువ్వు అనుభవించి మరి ఫలించాలి. ఈ 4 ఫలము కొరకాయ ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. ఈ విధంగా నువ్వు ఫలించడం కోసమే. కాబట్టి ఈ 4 ఫలం ఎంతో అవసరమైనదిగా ఉంటా ఉన్నది, ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ఈ ఫలము ప్రభు నీలో చూడాలని ఆశపడుతున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో మరి నీతి ఫలం ఉన్నది. ఇంకా ఇంకేమున్నదంటే జీవవృక్ష ఏముందంట? జీవవృక్ష ఫలం ఉన్నది. కాబట్టి మనం ఈ 4 అయితే మరి ఈరోజు ప్రభు బల్లలో చేయవేక ముందు మరి వీటి 4 గురించి మరి మన జీవితాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, మరి మారు మనసుకు తగినటువంటి ఫలాలు. మారు మనసుకు తగినటువంటి ఫలాలు. మారు మనసుకు తగినటువంటి ఫలం ఉందా నీ జీవితంలో? మొట్టమొదటిగా మారు మనసు తగినటువంటి ఫలం ఉందా? మారు మనసుకు తగినటువంటి ఫలములను ఫలిస్తుంటున్నావా? లూకాసు వార్తలో బాప్టిజం ఇచ్చే యోహాను దగ్గరికి కొంతమంది వచ్చి ఉంటున్నారు. వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగింటున్నారు. కొన్ని ప్రశ్నలు అడిగితే అప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాను ఒక మాట వారికి చెప్తూ వచ్చాను. ఇట్లనే నేను కడప జిల్లాలో దువ్వూరులో సేవ చేస్తూ ఉన్నాను. ఉంటే అక్కడ ఒక అమ్మాయి, స్వరూప అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది. ఏమొచ్చింది? జాబ్ వచ్చింది. ఎక్కడ వచ్చింది తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చింది జాబ్. ఎక్కడ వచ్చింది జాబు? పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వస్తే ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఏం చేయించుకోవడానికి వచ్చింది? ప్రార్థన చేయించుకోవడానికి మరి అన్న నాకు ఉద్యోగం వచ్చింది, నా కోసం ప్రార్థన చేయడానికి. సరే, ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు ఈ అమ్మాయి కోసం ఏమని ప్రార్థన చేయాలి? యవనస్త్రాల కోసం ఏమని ప్రార్థన చేయాలి? అప్పుడు ప్రభు నాతో చెప్పినాడు. ప్రభు నాతో కొన్ని మాటలు చెప్పమన్నాడు. ఆ మాటలే చెప్పిన. ఏ మాటలు తెలుసా? లూకాసు వార్త 3వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు మార్చి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి కొన్ని మాటలు మనము మార్చి మనము చదవడానికి ప్రయత్నం చేస్తాం. చూడండి, అతడు తన చేత బాప్టిజం పొందవచ్చిన జనసమూహలను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పెను. అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలను, ఆహారం గలవాడు అలాగనే చేయవలనని వారితో చెప్పెను. అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దని వారితో చెప్పెను. ప్రజలు కనిపెడుచు ఇతడు క్రీస్తయి ఉండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొను చుండగా. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఎంత గొప్ప సాక్ష్యం ఇది. కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలాలంట. ఏం ఫలాలు? మారు మనసుకి తగినటువంటి ఫలాలు. ఏంటి మారు మనసుకు తగినటువంటి ఫలాలు? మరి ఇక్కడ మనం చూస్తుంటున్నాం
మరి 11వ వచనం, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగే చేయవలని వారితో చెప్పాను. ఇతరుల కనికరము దయగలిగినటువంటి వారముగా, ఇతరులను కూడా మనన చేసుకునే వారంగా, మన సమృద్ధిలో, మన తృప్తి కలిగినటువంటి జీవితంలో ఇతరులను కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే చీరలు పంచుతారు, మరి బట్టలు పంచుతారు. మరి పండుగలు వచ్చినప్పుడు సంఘాల్లో మనం చూస్తే చీరలు పంచుతారు, బట్టలు పంచుతారు. మరి పంచే వాళ్ళు ఏం బాధపడకండి. కొంతమంది మంచి ఉద్దేశంతో పంచుతారు, కొంతమంది చెడ్డ ఉద్దేశంతో పంచుతారు. కొంతమంది ఏమో మా గుంపులు చేయడం కోసం పంచుతారు. ఏం పంచుతారు? ఏం చేయడం కోసం? బట్టలు ఇచ్చి వాళ్ళు ఏం చేసుకుంటారు, ఈమె నా వైపు, ఈయన నా వైపు, ఏం చేసి గుంపులు చేయడం కోసం పంచుతారు. అది కాదు, కరెక్ట్ కాదు. అది నీకు సమృద్ధి ఉంది, నువ్వు గుంపులు చేయడం కోసం కాదు బట్టలు పంచాల్సింది. నీకు సమృద్ధి ఏం ఆశించకుండా పంచాలి. ఏం చేయకూడదు. నేను అంత చేస్తే నా వైపు మాట్లాడలేదు, ఏం చేయలేదు నా వైపు, నీ వైపు మాట్లాడడం కోసం కాదు చేయాల్సింది. నీ వైపు మాట్లాడాల్సిన అవసరమే లేదు. నీ పక్షంగా ఉండాల్సింది ఎవరు? దేవుడు నా పక్షంగా ఉండగా నాకు దేవుడు నీ పక్షంగా ఉండాలో లేదో చూసుకో. వీళ్ళు నా పక్షంగా ఉన్నారా, వాళ్ళు నా పక్షంగా ఉన్నారా, అది అనవసరం. ఎవరు నీ పక్షంగా ఉంటేనే, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాని అది చదవండి. అది ఏం వాక్యం తెలుసా? బైబిల్ అంతట్లో మధ్యవాక్యం అంట. ఆ వాక్యం చదవండి. 118వ కీర్తన 8-9 అనుకోండి, చదవండి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదవండి. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, ఎవరిని ఆశ్రయించాలంటండి? యెహోవాను ఆశ్రయించాలంట. ఎవరిని నమ్ముకోకూడదంటండి? మనుషుల్ని ఏం చేయకూడదంట? కొంతమంది ఇట్టనే చేస్తూ ఉంటారు. కాబట్టి నీకు సమృద్ధి ఇచ్చాడు దేవుడు. అయితే ఆ సమృద్ధిలో ఇతరులను జ్ఞాపకం చేసుకో. ఇదే బాప్తిస్మమిచ్చే యోహాను సెలవిస్తూ వచ్చినాడు. కొంతమంది పని చేస్తారు కానీ దురుద్దేశంతో చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు? ఈ పని చేస్తారు కానీ ఏ ఉద్దేశంతో చేస్తారు? దురుద్దేశంతో చేస్తారు. లంచము ఏం చేస్తారంటే కంటికి గుడ్డితనం కలిగేస్తుంది. ఏం చేస్తుంది? గుడ్డితనం కలిగేస్తుంది. కాబట్టి మనం చూస్తుంటున్నాం చాలాసార్లు నేటి దినాల్లో సంఘాల్లో చాలామంది ధనవంతులు పేదవాళ్ళకి ఏదో చేసినట్లు చేసి వాళ్ళని వారి అనుచరులుగా మార్చివేసుకుంటున్నారు. వాళ్ళ వైపు మాట్లాడేవారుగా మార్చివేసుకుంటున్నారు. తప్పు నువ్వు చేసేది. ఇటువంటి స్వభావం నీలో ఉంటే నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు దేవుని ఇంట్లో. కాబట్టి నీ సమృద్ధి మనుషులను నీ వైపు తిప్పుకోవడానికి కాదు. నీ సమృద్ధి ఇతరులకు సహాయపడడం కోసమే. ప్రభువు నిన్ను కనికరించినట్లు, ప్రభువు నీ మీద దయ చూపించినట్లు కనికరం గలవారు ధన్యులు. ఏం చేయబడతారంటే వారు కనికరించబడతారు. కీర్తనల్లో ఇంకో మాట రాయబడింది, పేదలను కనికరించే వారికంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి రోగ పడికలో దేవుడు వారికి చదవండి. 6వ కీర్తన అనుకుంటా కదా, చదవండి. కాబట్టి మనం చూస్తుంటున్నాము. కాబట్టి సరే ఆ మాట దొరకలే. కాబట్టి మనం చూస్తుంటున్నాము మరి పేదలను కనికరిస్తే మరి దేవుడు వారి పక్షంగా వారి యొక్క మరి బలహీన స్థితిలో దేవుడు వారి పక్షంగా కనికరం కలిగినటువంటి వాడుగా ఉంటాడు. వారి పట్ల దయ కలిగినటువంటి వాడుగా ఉంటాడు. వారి పట్ల కృప చూపించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనం చూస్తుంటున్నాం నేటి దినాల్లో ఆ దేవుని వాక్యానుసారమైనటువంటి ఉద్దేశము చాలామంది లేకుండానే మరి మనం చూస్తుంటున్నాము. మరి ఉన్నట్లుగా దేవుని ఇంట్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనలు చదవండి, తెలిస్తే ఎవరైనా చదవండి. కాదు 18వ కీర్తన కాదు, అది కాదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి కనికరం కలిగినటువంటి వారిని, పేదలను కనికరించేటువంటి వారికి దేవుడు వారి యొక్క పడక మీద దేవుడు వారిని కనికరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎంతో స్పష్టంగా దేవుని వాక్యము బైబిల్ తెలియజేస్తూ ఉంది.
అయితే అనేక సార్లు మరి మనం చూస్తుంటున్నాం, అనేక సార్లు ఈ దృక్పథము అనేక మందికి లేదు. అందుకే మరి బాప్టిజం ఇచ్చే యోహాన్ అన్నాడు, ఏమన్నాడంటే, మీకు 2 అంగీలు ఉంటే లేని వానికి ఏం చేయాలంట, ఇవ్వండి. 12వ వచనం మనం చూస్తుంటున్నాం, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. 12 సుంకరులను బాప్టిజం పొందవచ్చు. బోధకుడా మేమేం చేయవలన వారిని అడగగా, అతను మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకుని వద్దని వారితో చెప్పాను. సుంకరులు, ఈ సుంకరులు ఏం చేస్తున్నారంటే సుంకం ఎక్కువ తీసుకుంటున్నారు, అబద్ధాలు చెప్పి, మోసాలు చెప్పి. కాబట్టి ఇట్లనే చాలామంది అబద్ధాలతో మోసాలతో సంపాదిస్తారు అనేకమైన. కాబట్టి మనం చూస్తుంటున్నాం. చదవండి. చూడండి, ఎందుకే చూసి ఎంత చక్కటి మాటలు చూడండి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 41వ కీర్తన చదవండి. ఎంత చక్కటి మాటలు కీర్తనకారుడు. మరి దావీదు అనుభవంలో ఈ మాటలు, మరి దావీదు అనుభవంలో ఉంది, ఇది దావీదు అనుభవంలో ఉంది. ఏంటంట, బీదలను కటాక్షించేవాడు ఏమైనాడంట ధన్యుడు. ఆపత్కాలం యెహోవాని ఏం చేస్తాడంట, తప్పించును. యెహోవా వాడిని కాపాడి ఏం చేస్తాడంట, బ్రతికించును. భూమి మీద వాడు ఏమవుతాడంట, ధన్యుడకును. వాని శత్రువులు ఇచ్చకు నువ్వు వాడిని ఏం చేయవంట, ఆయన అప్పగింపడు. రోగశయ మీద యెహోవాని ఏం చేస్తాడంట, ఆదరించను. రోగం కలగా నీవే వారిని ఏం చేస్తున్నాడంట, స్వస్థపరచును. యెహోవా నీ దుష్చేత నేను పాపం చేసి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఎంత చక్కటి మాటలు ఈ మూడు వచనాలు, 41వ కీర్తన, ఈ 3 మాటలు. కాబట్టి పేదల్ని కలకరించేది నీ వైపుకి తిప్పుకోవడం కోసం కాదు. పేదల్ని కనుకరించి పేదలకు ఒక చీరిచ్చి లేకపోతే కొన్ని బట్టలు పెట్టి నీ వైపుకి తిప్పుకొని నీ పక్షంగా మాట్లాడడం కోసం కాదు. నువ్వు 41వ కీర్తన 3 వచనాలకు అనుభవంలోకి రావాలి అంటే నీకున్న దాంట్లో ఇతరులకు పంచుకో, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశించకు. మాట సహాయం కానీ లేకపోతే ఇంకా వేరే సహాయం ఏం ఆశించకు. ఆ విధంగా సహాయం చేయి నువ్వు చేస్తే. అంతేగాని నీ వైపు తిప్పుకొని, నీ వెనక తిప్పుకొని, నిన్ను నాయకుడిగా చేసుకొని, నిన్ను నాయకుడిగా చేసుకోవడం కోసం కాదు నువ్వు చేయాల్సింది. కాబట్టి నేటి దినాల్లో ఇది లేదు. సంఘాలు ఏంటంటే తిప్పుకోవడం కోసం పంచుతున్నారు. దేనికోసం అండి, దేనికోసము తిప్పుకోండి. తప్పు. దేవుని వాక్యం తెలియకుండా బ్రతకు, దేవుని వాక్యం తెలుసుకొని బ్రతుకు, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు. కాబట్టి మనం చూస్తున్నాం, సుంకరులు వచ్చినారు ఇప్పుడు ప్రభు దగ్గర సుంకరులు వస్తే సుంకరులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ తీసుకుంటున్నారంట, అబద్ధాలు చెప్పి. ఏం చేస్తున్నారు, ఎక్కువ తీసుకున్నారు. అబద్ధాలు చెప్పి ఏం చేస్తున్నారు, ఎక్కువ తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మరి యోహాన్ చెప్పింటున్నాడు ఏమని, అయ్యా మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఏం చేయొద్దు, తీసుకో. కొంచెం లంచాలు ఇస్తాం, కొంచెం లంచాలు కాశపడే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు చాలామంది. నేను ఇట్లనే సేవ చేస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడికి పెళ్లి సంబంధం కోసం అని చెప్పి అడిగినారు. ఇద్దరు విశ్వాసులే, తల్లిదండ్రులు అందరు విశ్వాసులే. తండ్రి అదే ప్రభుత్వ మరి ఉద్యోగిగా ఉన్నాడు. అదే ఆఫీస్లో కొడుకు కూడా ఉద్యోగం. కొడుకేమో పెద్ద ఉద్యోగము, తండ్రి ఏమో క్లరికల్గా ఉన్నాడు. అయితే తండ్రి ఆ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కొడుకుని రోజు బలవంతం చేస్తాను, ఒరే నేను ఇంత చదివించినాను, ఇంత కష్టపడ్డాను నీకోసము, లంచం తీసుకోవడం తప్పేం కాదురా, వాళ్ళు ఇస్తే తీసుకోవద్దని మాక అంటున్నాడు. ఏమిస్తే లంచం తీసుకుంటే ఏం కాదంట, తప్పు కాదంట. వాళ్ళు లంచం ఇస్తే, ప్రేమతో ఇస్తే ఏం చేయాలంట, నువ్వు అడగు మాకు ఇస్తే మాత్రం ఏం చేయాలా, తీసుకో. ఎంత భయంకరం. విశ్వాసి అయినటువంటి తండ్రి చెప్పే మాటలు ఇవి. ఎవరు అండి ఈ మాటలు చెప్పేది? ఎవరు? విశ్వాసి అయినటువంటి తండ్రి చెప్పేటువంటి మాట ఇది. కాబట్టి మనం చూస్తుంటున్నాం, చాలామంది లంచాలు కాశపడేటువంటి వాళ్ళు ఉన్నారు. లంచాలు కాశపడి లంచాల సొమ్ముతో ఎన్నో మరి చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మనం చూస్తుంటున్నాం మారు మనసు తగినటువంటి ఫలము. మూడోదిగా మనం చూస్తుంటున్నాం మారు మనసు తగిన ఫలంలో 14వ వచనంలో చూడండి, సైనికులను మేమేమి చేయవలనని అడిగిరి, అందుకతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొందిందని. కాబట్టి మనం చూస్తుంటున్నాం సైనికులు ఎవరును ఏం చేయాలని అడిగితే అతను అంటున్నాడు, ఎవరిని బాధ పెట్టొద్దు. ఏం చేయొద్దు, మీకు అధికారం ఉందని. ఏముందని? అధికారం ఉందని ఏం చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు. ఇంకేం చేయొద్దంట, ఎవరి మీద ఏం చేయొద్దంట, అధికారం ఉందని చెప్పి ఎవరి మీద ఏం చేయకూడదు,
అపనింద వేయకూడదు. అధికారం ఉందని చెప్పి ఎవరిని బాధ పెట్టద్దు, అధికారం ఉందని చెప్పి ఎవరి మీద అపనింద వేయదు. ఇదే మారుమనసు తగినటువంటి ఫలం, ఎటువంటి జీవితం, ఎటువంటి పాత జీవితం పోయింది. అందుకే ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసిందంటే కుండ వదిలిపెట్టింది. అక్కడ కుండ వదిలిపెట్టి నేను చేసినవన్నీ ఏంటంట, నాతో చెప్పిన వాడిని వచ్చి చూడుడి, ఈయన ఏం కాదంట, ఇంత క్రీస్తు కాడా. యోహాను సువార్త 4వ అధ్యాయం చదండి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి 28, 29 వచ్చిన. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన కొద్దొచ్చింది. ఇప్పుడండి లూకా సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తు అయ్యుండునేమో అని అందరును అని యోహానును గూర్చి తమ హృదయంలో ఏం చేస్తున్నారంట, నీ ప్రవక్తన, నీ నడవడిక ఇతరులను ఆలోచింపజేయాలా. ఏమని ఆలోచింపజేయాలా? వీళ్ళు క్రీస్తుకు చెందినటువంటి వారు, వీరు క్రైస్తవులు అని ఆలోచింపజేయాలా. అన్యాయంగా ప్రవర్తిస్తాం మనం కదా, ఇంట్లో బయట సంఘంలో నిందలు మోపుతాం, బాధ పెడతాం ఇతరులని, అధికారం ఉందని, లేకపోతే ఇంకా ఏదో మనకుందని చెప్పి. ఇంకా అంత మాత్రమే కాదు, ఏం చేస్తాము, అనేక సార్లు మనకు కలగని దానిని కూడా ఆశిస్తాం, మనకు చెందని దానిని ఆశిస్తాం. అది మాత్రమే కాదు, ఇంకేం చేస్తున్నాము మనం చూస్తే, మరి మనకు కలిగినప్పుడు మనకు లేని వారిని చూసి చులకనగా ఎంచుతాం. అంత మాత్రమే కాదు, మనం ఏదైనా సహాయం చేస్తే ఇతరుల నుండి మరి వారి నుండి ఏదో ఒకటి ఆశించే సహాయం చేస్తాం. మనకు ఉపయోగపడతారా, మనకు సహాయపడతారా, మనకు సహాయపడి మనకు ఉపయోగపడే వారికే ఏం చేస్తాం, మనము ఏం చేస్తాము సహాయపడతాం. పెళ్ళిళ్ళలో గిఫ్ట్లు పెడతారు, గిఫ్ట్లు పెట్టి పుస్తకంలో రాసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే మనం పెళ్ళిళ్ళు వాళ్ళకి పెట్టాము. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి అయితే వచ్చిన గిఫ్ట్లన్నీ కూర్చుంటాం, చూసినప్పుడు పనికి మాలిన దానికి అంత పెట్టాను గిఫ్ట్, ఇంత పెడితే నా ఇంట్లో పెళ్లి జరిగితే ఒకే ఒక పెళ్ళి, ఇంకో పెళ్ళి కూడా లేదు పెట్టడానికి, పెట్టలేదు చూడు. నాకు తెలుసు పనికి మాలి ఎన్ని తిట్టుకుంటామో, ఎంత భయంకరం. ఆశించకు, ఏం చేయకూడదు, ఆశించకు. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇదే మారుమనసు తగినటువంటి ఫలము. అందుకే సమరయ స్త్రీ వెళ్ళింది కుండ విడిచిపెట్టి, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చుడు, ఈయన క్రీస్తు కాడా. ఇప్పుడు బాప్తిస్మా యోహాను దగ్గరకు వచ్చిన వారు అనుకుంటున్నారంట, ఇతడు క్రీస్తు అయ్యుండునేమో అని అందరూ యోహానుని గురించి తమ హృదయంలో ఏమనుకున్నారంట, ఆలోచించుకొంచుండిరి. కాబట్టి నిన్ను చూసినప్పుడు, నీ ప్రవక్తను చూసినప్పుడు ఇతరులకు వారి హృదయాలలో ఆలోచన కలగాల. వీరు నిజమైన క్రైస్తవులు. ఏం చేయాలా? నిజమైన క్రైస్తవులు. చూడండి, గడ్డం పెంచుకునేటువంటి మరి ముస్లిమ్స్ కొంతమంది ఉంటారు. వారిని చూడండి ఎంత యథార్థంగా, ఎంత నీతిగా ఉంటారో గడ్డం పెంచుకునేటువంటి వారు. వారు మరి అన్యాయంగా ప్రవర్తించరు, లంచం తీసుకోరు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడరు. దేవుణ్ణి ఎరిగినటువంటి వారే ఇంత చక్కగా ఉంటే మరి నీ జీవితం ఏంటి? దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తివి, నీ జీవితం ఏంటి? రెండోదిగా మనం చూస్తున్నాం మంచి ఫలం అంట. ఏంటంట మంచి, ఇప్పుడే 9వ వచనం లూకా సువార్త 3:9, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో ఏం చేయబడుతుందంట, మంచి ఫలం. మొట్టమొదటిది ఏంటి? మారు మనసుకి తగిన ఫలం. రెండోది ఏంటి? మంచి ఫలము. అందుకే 139వ కీర్తన 149వ కీర్తనలో మరి మనం చూస్తే, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలో ఏం చేస్తుందంటే నన్ను నడిపించును. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా రాయబడింది. ఏమని రాయబడింది అంటే 143 కీర్తన 143:10 చదవండి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు
నన్ను నడిపించును గాక. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాయబడిందంటే, దై గుడ్ స్పిరిట్, దై స్పిరిట్ ఈస్ గుడ్, లీడ్ మీ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ అప్రైట్నెస్. కాబట్టి నీ 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 మంచి ఆత్మ చేత సమభూమి గల ప్రదేశంలో ఏం చేయాలి? నన్ను నడిపించు. సమభూమి గల ప్రదేశం నడిపించు. దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావా? దేవుడు ఉన్న స్థితిలో ఉంటున్నావా? ఏ స్థితిలో ఉన్నావా ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నావా? ప్రభు కోసము ఏ స్థితిలో ప్రభు ఉంచినాడు ఆ స్థితిలో నమ్మకంగా ఉన్నావా? ప్రభు కొరకే నమ్మకంగా ఉన్నావా? కాబట్టి మనం చూస్తుంటున్నాం, నేను దేవుడు ఏ స్థితిలో ఉంచినాడు ఆ స్థితిలో నమ్మకంగా ఉండు. కాబట్టి ఇంకెవరి వైపు చూడకు, ఎవరి వైపు చూడకు, మనుషుల వైపు చూడకు. మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది. సౌలు మనం చూస్తుంటున్నాం, మనుషులకు భయపడి. ఎవరికి భయపడ్డాడంటే సౌలు ఎవరికి భయపడ్డాడు? మనుషులకు భయపడి దేవుడు చేయొద్దని చెప్పిన దానికి ఏం చేసినాడంట? చేసినాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. మొదటి సమూయేలు 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను వీరి. ఎవరికి భయపడినాడంట? ఎవరికి? జనులకు భయపడి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అవతల వైపు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంట ఆయన? చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 34వ వచనం చదవండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలోండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి ఏం చేసి తిని మంచి ఫలం. ఆత్మానుసారంగా బ్రతుకు. మనుషులను ఎంత వెంబడించకు. వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు ఇట్లున్నారు, ఏమైపోతాము, అట్లా వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది, నీకు పరలోకంలోనికి ప్రవేశం ఇచ్చేది ఏ మనుషుడు ఇవ్వలేడు. నీకు పరలోకంలోనికి ప్రవేశించేది యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ప్రభు చెప్పినాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేనే ద్వారమును. ఏమైనాడంటే ఆయన? నేనే ద్వారం. చదవండి, యేసు. యోహాను సువార్త 10వ అధ్యాయం, అది 14 వచనం మీరు చదివేది, 14:6 అది కాదు. చూడండి, యేసు గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడ్ల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. ఇప్పుడు ద్వారం ఎవరండి? పరలోకానికి ద్వారము ఎవరు? యేసు ప్రభువారు. ఆయన ద్వారానే లోపలికి వెళ్ళగలవును పరలోకంలోనికి. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. మరి పాస్టర్లు, సేవకులు వీళ్ళంతా ఎందుకు అంటే ఆ ద్వారంలోకి ప్రవేశించడానికి నీకు అర్హత కలిగజేయడం కోసమే వీళ్ళంతా. ఎవరు వీళ్ళంతా? దేనికి? నీ విశ్వాసమునకు సహాయకులు వీళ్ళంతా, నీ ఆత్మీయ జీవితమునకు సహాయకులు. నువ్వు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏం చేస్తారంటే మరి దేవుని సేవకులను, కాపరులను లెక్క చేయని వారు ఉంటారు. అటువంటి వారు ఉంటారు, మాకంతా తెలుసులే అన్నట్లుగా ఉంటారు. అటువంటి స్వనీతితో కూడినటువంటి గొర్రెలు వేరు. కాబట్టి మనం చూస్తున్నాం, మరి దేవుడే ద్వారం అంటున్నాడు. ఆ ద్వారంలో కూడా నువ్వు ప్రవేశించటకు, నీకు అర్హత కలిగజేయటకు, నువ్వు ఆ ద్వారం దగ్గర ప్రవేశించినప్పుడు ఇతని యందు నేను ఆనందించుచున్నానని నీ కొరకు ద్వారం తెరవబట్ట కొరకు, మరి ప్రభు నీకు నీ విశ్వాసమునకు సహాయకులు గుండు కొరకై ప్రభు మీ కొరకై మరి వారిని దయచేస్తూ వచ్చి ఉంటున్నాడు. కాబట్టి అందుకే అపోజినటువంటి పౌలు గలతీ పత్రిక అనుకుంటా, కొరింథీ పత్రిక మరి రాస్తేమనంటే, మరి మేము మీ విశ్వాసమునకు ఏమంటున్నామంటే మీ సంతోషమునకు సహాయకులమై ఉంటున్నాం. మీ సంతోషమునకు సహాయకు. చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం. 2 కొరింథీ 1వ అధ్యాయం 24.
మీ విశ్వాసం మీద మేము ప్రభులమని ఇలాగ చెప్పడం లేదు, కానీ మీ ఆనందమునకు మీ ఆనందమునకు ఏమైనా మేము సాకారులమైనాం. కాబట్టి మీ ప్రభు గుమ్మం దగ్గర ప్రవేశించినప్పుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమార్తె అని చెప్పి ప్రభు మీ గురించి సాక్ష్యం ఇచ్చుట కొరకాయ, మిమ్మల్ని ఆ రాజ్యం కొరకే సిద్ధపరచుట కొరకైనటువంటి దేవుని చేత నియమించబడిన దేవుని జత పని వారిగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మంచి ఫలాలు ఫలించాలి. ఏంటి మంచి ఫలాలు? మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూడు. రాజును దేవుడు సౌలును రాజుగా అభిషేకించినాడు. కారణము దేవుని ప్రజలను ఆత్మీయంగా నడిపిస్తాడు. అయితే ఇప్పుడు సౌలు దేవుని వైపు చూడటం లేదు, మనుషుల వైపు చూస్తూ ఉన్నాడు. అయితే పక్కనే దావీదు ఉన్నాడు. ఈ దావీదు జీవితంలో మనం చూస్తే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ఈ దావీదు సింహమునైనను ఎలుగుబంటినైనను గొల్యాతునైనను లెక్క చేయనటువంటి వాడు. కారణం ఏంటంటే దేవుని వైపు చూసేటువంటి వాడు దావీదు. నువ్వు ఎవరి వైపు చూస్తుంటున్నావు? మంచి ఫలాలు ఫలించు. దేవుడిని నుంచినటువంటి స్థితిలో నమ్మకంగా ప్రభు కొరకే ఉండడానికి ప్రయత్నం చేయి. మూడోదిగా మనం చూస్తుంటున్నాము ఆత్మఫలము. చూడండి ఏం ఫలము? ఆత్మఫలం. చూడండి గలతీ 5 చదవండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. కాబట్టి మనం చూస్తున్నాం మరి ఆత్మఫలము. కాబట్టి ఇదెంతో ప్రశస్తమైనటువంటిది. అందుకే యాకోబు పత్రికలో రాస్తూ మరి ఈ ఆత్మఫలం అనేది ఎంతో ప్రశస్తమైందంట. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడండి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాకడ సమీపించినది కనుక మీరును ఎట్లుండాలంట? ఓపిక కలిగి. కాబట్టి మనం చూస్తుంటున్నాము మీ హృదయములను స్థిరపరచుకొనండి. కాబట్టి మనం చూస్తుంటున్నాం వ్యవసాయకుడు ఆత్మఫలము ఎట్లున్నాడంట? ఓపిక కలిగి ఉన్నాడంట. ఎట్లుంటాడంట వ్యవసాయకుడు? ఎట్లుంటాడంటండి? ఓపిక. చాలామందికి సహనము, ఓర్పు, ఒకరినొకరు క్షమించుకోలేరు. సంఘంలో ఒకరినొకరు క్షమించుకోలేరు. ఎప్పుడు ఒకరి గురించి ఒకడు ద్వేషించుకుంటూ, నిందించుకుంటూ, దూషించుకుంటూ ఉండేటువంటి వారు ఉంటున్నారు. ఆత్మఫలం లేదు వీరిలో. ఏం లేదు? ఏ ఫలం లేదండి? ఆత్మఫలం. సహనం లేదు. ఒకరిలో ఒకరికి సహనం లేదు. ఒకరిలో ఒకరికి ఓర్పు లేదు. ఒకరిలో ఒకరికి దీర్ఘశాంతం లేదు. ఎప్పుడు ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ దూషించుకుంటుండమే ఆత్మఫలము. ఒకరినొకరు దూషించుకుంటుండమే. కాబట్టి సహనముతో ఉండాలి. దేవుని ఇంటిలో సహనంతో ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫలంగా ఉంటాను. కాబట్టి మరి ఓపికతో ఫలించాలి. ఓపికతో ఎంత నష్టమైనా భరించడానికి ఇష్టపడాలి, ఎంత కీడైనా భరించడానికి ఇష్టపడాలి, ఎంత శ్రమైనా ప్రభు కొరకు భరించడానికి ఇష్టపడాలి. ఇదే చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవంగా ఉంటాను. ఓపికతో ఫలించాలి. యు మస్ట్ విత్ పేషెన్స్. కాబట్టి మనం చూస్తుంటున్నాం ఈ ఓపికతో ఫలించుడు కొరకై మరి ఎంతో దీనత్వం మనకి అవసరమై ఉంటాం అన్నది. చూడండి 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం చదండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసులో ఏం చేయాలంట? తగిన సమయం వచ్చేంత వరకు, తగిన సమయము, ఆ శ్రేష్టమైన ఫలం వచ్చేంత వరకు, ఆత్మఫలం నీలో కనబడేంత వరకు, ఆ తగిన ఫలం నీలో కనబడేంత, తగిన సమయంలో దేవుని చేత హెచ్చించబడేంత వరకు ఎంతైనా ప్రభు కొరకై శ్రమ పట్టుడికై, ఎంతైనా ప్రభు కొరకై నమ్మకమైన సాక్షిగా జీవించుట కొరకై ఇష్టపడవలసిన వ్యక్తిగా వాళ్ళముగా మనం ఉంటా ఉన్నాం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఫలం. కాబట్టి సహవాసంలో నువ్వు ఈ ఆత్మఫలమును ఫలించవలసినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నావు. చూడండి 4వది ఒకటి చెప్తాను, ఒకటి చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి 4వ ఫలం చూస్తున్నాం. చూడండి మత్తయి సువార్త ఇందాక చదివినాం కదా 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33, 34 వచనాలు. మరొక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి
అందులో ద్రాక్ష తోటి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. పంటకాలం సమీపించినప్పుడు పంటలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ దాసులు ఎద్దుకు తన దాసులను ఏం చేసినాడంట? పంపించినాడు. అయితే వీరు యుక్తిగా ప్రవర్తించినారు. 35 నుంచి మనం చూస్తే వీరు ఏం చేస్తున్నారంటే ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టి ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి అంటే ఎక్కువ మంది తన ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. నా కుమారుణ్ణి నా సన్మానించదు అనుకుని తన కుమారుని వారి ఎదుగు పంపెను. ఆయనను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతడిని చంపి ఇతని శ్వాసం తీసుకుందాం రండని తమలో తాము ఏం చేస్తున్నారంట చెప్పు. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాము ప్రభు తగిన కాలము పంట కాలం కోసం ఎదురు చూస్తుంటున్నాడు. మరి ఫలము ఇచ్చేటువంటి కాలము, ఫలములు కాసేటువంటి కాలము, కాబట్టి మరి కాపు కాసేటువంటి కాలము, మరి తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపులు ఎదుగు తన దాసులను పంపెను. పండ్ల కాలము. దెర్ ఇస్ ఎ సీజన్ ఫర్ ఎవ్రీ ఫ్రూట్. ప్రతి పండుకి కాలం ఉంది. కాబట్టి మామిడి పండ్లకి ఎండాకాలము, అట్లా రకరకాల సీతాఫలాలకి మరి మనం చూస్తున్నాము ఒక కాలము. అట్లా ప్రతి కాలానికి పండ్లు ఉంటా ఉన్నాయి. మరి ప్రతి కాలం తగినట్లుగా పండ్లు కాస్తూ ఉంటున్నాయి. పండ్ల కాలం. కాబట్టి ఇదేం ఫలము? వాట్ ఈస్ దిస్ ఫ్రూట్? కాబట్టి మనం చూస్తుంటున్నాము. మరి 1 కొరింథీ మనం చూస్తే చూడండి, ప్రథమ ఫలము అన్న విషయాన్ని మనం చూస్తాం. అక్కడ చూడండి, ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. చూడండి 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం చదండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లోని లేపడి ఉన్నాడు. కాబట్టి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడంటే క్రీస్తు ఏ ఫలంగా లేపబడి ఉన్నాడు? ప్రథమ ఫలముగా. హీ రోజ్ అస్ ఎ ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. ప్రథమ ఫలము, మొట్టమొదటిగా పునరుద్ధానుడే తిరిగి లేచినటువంటి ఏదో ఫ్రూట్ ఆఫ్ రిజరక్షన్. తగిన కాలం ఆయన పునరుద్ధాన శక్తిని కల్పించే నీలో కనబరిచేటువంటి ఫలం అది. ఆయన పునరుద్ధాన శక్తిని కనబరిచేటువంటి ఫలం. కాబట్టి మరి ఈ ఫలం కూడా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చదివితే అక్కడ ప్రభు ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఉంటున్నాడు. అక్కడ ఆయన ఆకలిగి ఉన్నాడంట. ఆకలిగి ఉంటే ప్రభు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూడండి 9వ అధ్యాయం మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. ఆయన ఆకులు గల అంజూరపు చెట్టు నద్దకు దూరం నుంచి వచ్చి దాని మీద ఏమైనా దొరికినాయేమని చూచి అని వచ్చను. దాని వద్దకు చూడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలేని కాదు అంజూరపు పండ్ల కాలము. కాబట్టి మనం చూస్తుంటున్నాం. అయితే ఈ అంజూరపు చెట్టుకు ఒక చక్కటి సుగుణం ఉంది. ఏంటంటే వసంతకాలం మునిపే, అంటే అంజూరపు పండ్లు కాయక మునిపే ప్రప్రథమంగా ఒక ఫలం కాస్తుందంట. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది ఆ మాట. చూడండి యెషయా గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం అనుకోండి. చూడండి యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఫలవంతమైన లోయ, వసంతకాలం రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. దాన్ని కనుగొన్నవాడు దాన్ని చూడగానే వాని చేతిలో పడిన వెంటనే వసంతకాలం రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. మొదటి అంజూరపు పండు ప్రభు అది అంజూరపు పండ్ల కాలం కాదు, కానీ అది ఏ కాలం తెలుసా? మొట్టమొదటి అంజూరపు పండు కాసేటువంటి కాలం అది. ఆ కాలం ప్రభు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాడు. ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా దొరుకునేమో అని వచ్చి ఉంటున్నాడు. మరి అయితే ఆ చెట్టులో ఏ రకమైనటువంటి పునరుద్ధాన బలమైన శక్తి కనబడలేదు. అదేవిధంగా చాలామంది ప్రభు యొక్క పునరుద్ధాన బలమైన శక్తి లేకుండానే మరి వారు జీవిస్తూ ఉంటున్నారు. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తుంటున్నాము. అందుకే చాలా బలహీనులుగా రోగులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకే ఏ విధం చేత నేను నాకు పునరుద్ధానం కలుగునట్లు చదండి 3వ అధ్యాయము 10వ వచనం.
ఏ విధం చేతనైను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడిన ఒకటి ఎటిదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకుని. కాబట్టి ఆయన పునరుద్ధాన బలమును ఎరగవలనంటే మరి ఆయనతో ఆయన మరణానుభవంలో ఏమై ఉండాలంట? సమాన అనుభవము కలిగినవా. ఆయన పాపము కొరకాయ ఒక్కసారి చనిపోయినాడు. ఎన్నిసార్లు చనిపోయినాడండి పాపం కొరకాయ? ఒక్కసారి. మరలా చాలామంది విశ్వాసులు చాలామంది ఎట్లుంటున్నామంటే మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది ఆ మురికి గుంట వైపు తిరిగినట్లు మన జీవితంలో చేసిన పాపమే చేస్తూ ఉంటాం చాలాసార్లు. కాబట్టి పాపమునికి ఇంకా చనిపోలేదు చాలామంది. పాపం చేస్తూనే ఉన్నారు పాపం. కాబట్టి మనం చూస్తుంటున్నాము ఆ పునరుద్ధాన శక్తి కనబడడం లేదు. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా మరి ఆయన మరణ విషయంలో సమాన అనుభవము. కాబట్టి ఆయన పాపం కొరకు ఒక్కసారి చనిపోయినాడు. నువ్వు ఎంతకాలమైంది రక్షించబడి? ఎంతకాలం నుండి ప్రభుని ఎరిగించినావు? ఎంతకాలం నుండి నువ్వు ప్రభుని ఎరిగించావున్నావు? ఎంతకాలం నుండి నేను విశ్వాసం చెప్పుకుంటున్నావు? అయితే ఆయన మరణ విషయంలో సమాన అనుభవం నీకున్నదా? రెండోదిగా మనం చూస్తుంటున్నాం ఆయన మరణ విషయంలో సమాన అనుభవం మాత్రమే కాదు, కానీ ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడోటి ఎటిదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకుని వాటిని ఏం చేస్తున్నాడంట? పెంటతో. కాబట్టి ఆయన కొరకే శ్రమ పడేటువంటి అనుభవం. ఎవరి కొరకు? నీ కొరకు శ్రమపడిన ప్రభు కొరకే. నువ్వేం పడాలా? శ్రమ పడాలి. నీ కొరకు శ్రమ పడిన ప్రభు కొరకు నువ్వు కూడా శ్రమ పడాలి. ఏం శ్రమ పడుతున్నావు? ఒక మాట అంటే పడలేవు నువ్వు, ఒక నిందను పడలేవు నువ్వు, ఒక గద్దింపుని తీసుకోలేవు నువ్వు, ఒక హెచ్చరికను తీసుకోలేవు నువ్వు. మనం మాట్లాడితే మాటలు కోటలు దాడతాయి, చేతలు వాక్యలు దాటమన్నట్టుగా ఉంటాయి. కాబట్టి మనం చూస్తుంటున్నాం. కాబట్టి రకరకాల మన జీవితంలో అనుభవం లేదు. ఏ అనుభవం లేదు? సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం మనకి లేదు. ప్రభు కొరకే శ్రమపడేటువంటి అనుభవం లేదు. కాబట్టి మనం చూస్తుంటున్నాం మనం చూస్తుంటున్నాం తగిన కాలము. హీ కమ్స్ ఎట్ ద సీజన్ ఆఫ్ ఫ్రూట్స్. కాబట్టి ఆయన పండ్ల కాలం. ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఎంత పునరుద్ధాన శక్తి నీలో కనబడాలి, ఎంత జీవం కనబడాలి, ఎంత మహిమ కనబడాలి, ఎంతగా నీ జీవితంలో ప్రభుని పోలినదిగా ఉండాలి. ఉందా? ఇంకా మన జీవితంలో అసూయ చావలే, ఇంకా మన జీవితంలో ఈర్ష్యలు చావలే, ఇంకా మన జీవితంలో లోకము కొరకు ఇంకా చనిపోలేదు, ఇంకా లోకాశలతో ఇంకా నిండుకొని ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం చూస్తుంటున్నాం ప్రభు కొరకే శ్రమ అనుభవించడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన తలవాంచుకుంటే స్థలం లేదు. ఆయనకేం లేదంట? నొక్కలకు బొరేలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళవి. మనుషుకు మాట తలవాల్చుకుంటే ఏం లేదంట? ఏం నష్టంగా ఎంచుకుంటున్నావు ప్రభు కోసం? నువ్వు కొంత సమయం దేవుని కోసం ఇవ్వలేవే, కొంత సమయం దేవునికి కేటాయించలేవే, కుటుంబంగా కేటాయించలేవు, నువ్వు సంఘంగా కేటాయించలేవు, దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించలేవు. నువ్వు మళ్ళీ మాట్లాడతావు, ఎన్ని విషయాలు మాట్లాడతావో. అబ్బో, బైబిల్ని ఆది కాండం మొదలు పెడితే ప్రకటన గ్రంథం వరకు నమిలి పుక్కిలించేస్తావు. ప్రభు కొరకు మాత్రం శ్రమ పడవు. నువ్వు ప్రభు కొరకు ఏం పడవు? కొంచెం శ్రమ కూడా పడవు. ఎక్కడి నుంచి వస్తుంది పునరుద్ధాన శక్తి నీకు? ప్రభు కొరకు శ్రమ పడకపోతే ఈ పునరుద్ధాన శక్తి నీకు రాదు. కాబట్టి ఎన్ని ఫలాలు చూసినా? మొట్టమొదటిది మారు మనసుకు, రెండోది ఏంటి? మంచి, మూడోది ఏంటి? ఆత్మ, నాలుగోది ఏంటి? ఉన్నాయి 4 ఫలాలు నీకు. 4వ ఫలం ఏంటి? పండ్ల కాలము, సీజనల్ ఫ్రూట్. ఏంటి? ఫ్రూట్ అకార్డింగ్ టు సీజన్. పండ్ల కాలం. కాబట్టి ఉందా నీకు పునరుద్ధాన ఫలం? ఉందా నీలో? హ్యావ్ యు గాట్ ద ఫ్రూట్ ఆఫ్ ద సీజన్? ఫ్రూట్ ఆఫ్ ద సీజన్ ఆయన పునరుద్ధాన బలం చూపించే ఫలం నీలో ఉందా? ఆయన పునరుద్ధాన శక్తిని చూపించే ఫలం నీలో ఉందా? ఆ ఫలం నువ్వు పొందాలి అంటే, ఆ ఫలం నువ్వు కాయాలి అంటే నీవు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలిగిన. లోకము కొరకు చనిపోవాలి, లోకాశల కొరకు చనిపోవాలి, శరీరాశల కొరకు చనిపోవాలి. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, వీటి కొరకు నువ్వు మృతమైపోవాలి, సంపూర్ణంగా మృతమైపోవాలి. పాతది నీలో కనబడకూడదు. ఇంకా అనుభవం ఉందా?
అనుభవం ఉందా? ఇంకా పాతది కనబడుతూనే ఉంది మనలో. సమయం వచ్చినప్పుడు పాతది కనబడుతుంది. సమయం రాకముందు దాచిపెడతాం, దుప్పటి కింద, గొంగలి కింద దాచిపెడతాం. సమయం వచ్చినప్పుడు పాతదంతా తీస్తాం. ఈ వేషధారంతో కూడినటువంటి జీవితం జీవించు. ఈ 4 ఫలం ప్రభు నీ దగ్గరికి నిన్ను ఆశిస్తున్నాడు బాహు బల దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి ఈయన మారుమనసు తగిన ఫలము, మంచి ఫలము, ఆత్మ ఫలమును, మరి కాలమును తగినటువంటి ఫలము. ఏంటి? కాలమునకు తగినటువంటి ఫలము, జీవ ఫలము, నీతి ఫలము తర్వాత చూస్తాం, చెప్పడానికి సమయం లేదు. కాలమునకు తగినటువంటి ఫలం, కాలమునకు తగినట్లుగా ఆయన పునరుద్ధాన జీవం నీలో ఉన్నదా? కాలమునకు తగినటువంటి అనుభవం నీలో ఉందా? అందుకే హెబ్రీ పత్రికలు మనం చూస్తే కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు ఎట్లుండవలసిన వారు ఉంటున్నారంట? బోధకులుగా ఉండవలసిన వారు ఉంటున్నారు. అయితే మెట్టుకు మీరు ఎట్లున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లున్నారు? పాలు తాగవలసినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే నీతి వాక్య విషయంలో ఏం లేని వారు ఉంటున్నారంట? అనుభవ జ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. హెబ్రీ 5:12 కాలం బట్టి చూస్తే మీరు బోధకులు ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులను మొదటి మూలపాఠంలో కూడా మీకు మరలా బోధింపవలసి వచ్చాను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. ఏం విషయంలో అనుభవం ఉండాలా? నీతి వాక్య విషయంలో ఏమై ఉండాలా? నీతి వాక్య విషయంలో అనుభవం అంటే ఏంటి? ఈ వాక్యం ఎక్కడుందో తెలుసుకోవడం కాదు. నీతి వాక్య విషయంలో అనుభవం అంటే ఏంటి? ఏ వాక్యం ఎక్కడుందో తెలుసుకోవడం కాదు. అది నీతి వాక్య విషయంలో అనుభవం కాదు. అది కేవలం జ్ఞానం మాత్రమే. ఏంటి? నీతి వాక్య విషయంలో అనుభవం అంటే ఏంటి? ఆ వాక్యానుసారమైన, వాక్య ప్రకారమైనటువంటి, వాక్యంతో కూడినటువంటి జీవితం నీలో కనబడాలి. అదే నీతి వాక్య విషయమైనటువంటి అనుభవము. అదే నీతి వాక్య విషయమే. ఏ వాక్యం ఎక్కడుందో ఈ దినాల్లో తెలుసుకొని ఒకటే ఊదరు కొట్టేస్తున్నారు. ఈ దినాల్లో రకరకాల బైబిళ్ళు వచ్చినాయి. ఆ చైన్ బైబిల్ అని, ఆ ఓపెన్ బైబిల్ అని, ఆ రెఫరెన్స్ బైబిల్ అని, ఆ వ్యాకరణం అని అన్నీ తెచ్చేది, అన్నిటిని పొందుపరిచేది, వెళ్ళి బలలు గుద్దేది, చెప్పేది, ఒక్కడికి మేలు జరగదు. ఏం జరగదు? బోధ చేసేటోడికి జరగదు, వినేటోడికి కూడా. అది ఆత్మానుసారమైనటువంటిది కాదు. అనుభవం లేదు, వాక్య ప్రకారం జీవించేటువంటి లేదు. నువ్వు వాక్య ప్రకారం జీవించుకుంటే ఏది బోధించినా అది దేవుని దృష్టిలో అది నేరమే. నిన్ను దేవుడు మిక్కిలి అల్పుడుగా ఎంచుతాడు. దేవుడు ఉన్న ప్రతిఫలం కూడా పోగొట్టుకుంటావు. పరలోకంలో ఉన్న ప్రతిఫలం కూడా ఏమైపోతుంది? పోగొట్టుకుంటావు. రిక్తాస్తాలతో ప్రవేశించాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ఈ 4 ఫలాలు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు తగిన ఫలము, మంచి ఫలము, ఆత్మ ఫలము, ఏంటి? కాలమునకు తగిన ఫలము. ఏంటి? కాలమునకు జీవఫలం చెప్పలేదు, అది చెప్పలేదు. ఆఖరిది హెబ్రీ పత్రిక అది చెప్పలేదు, తర్వాత చెప్తాను. కాలమునకు తగిన ఫలం ఏంటి? కాలమునకు తగిన ఫలం అదేంటి? పునరుద్ధాన ఫలం. ఏంటది? ప్రథమ ఫలం పునరుద్ధాన ఫలము. కాబట్టి అదే ప్రభు ఆకలి తీర్చగలదు. నీ యొక్క మారుమనసు తగిన ఫలము, మంచి ఫలము, ఆత్మ ఫలము. నీ యొక్క ఆత్మఫలం ఎట్లా వస్తుంది? సహనముతో, ఓర్పుతో. ఎట్లా? సహనముతో, ఓర్పుతో. ఇతరులను క్షమించడం ద్వారా, వారు అడగక మునిపే క్షమించడం ద్వారా, నీ హృదయంలో, నీ మనస్సులో మటుకు వారిని మరలా క్షమించడం ద్వారా అట్లు నువ్వు ప్రభువులో, ఆత్మలో ఫలించగలవు, ఆత్మఫలం ఫలించగలవు. ఆఖరిదిగా కాలమునకు తగినటువంటి ఫలం, కాలమునకు తగిన ఫలము పునరుద్ధాన ఫలం. ఈ పునరుద్ధాన ఫలం నువ్వు ఫలించాలంటే అన్నిటికీ చనిపోవాలి, సిలువ వేయబడాలి. నీవు లోకాశ, శరీరాశ, నేత్ర అన్నిటికీ సిలువ వేయబడాలా. అంత మాత్రమే కాదు, ఆయన మరణానుభవంలో సమానానుభవం కలిగిన వ్యక్తిగా అన్నిటికీ సిలువ వేయబడాలా. రెండోదిగా మనం చూస్తుంటున్నాము. మరి ఇంకేంటంటే రెండోది ఏంటి? ఆయన శ్రమలలో పాలువారి ఏంటిదో తెలుసు. ఆయన కొరకు శ్రమ పడాలి. అందుకే పౌలు అన్నాడు తిమోతితో, తిమోతి శ్రమపడుము. ఏం పడాలి? తిమోతి ఏం పడాలా? శ్రమ లేకుండా పునరుద్ధాన ఫలం రాదు. ప్రభు కొరకు నేను ఏమి కష్టపడలేను, ఒక నింద కూడా భరించలేను, ఒక అవమానం కూడా భరించలేను, ఒక గద్దింపు తీసుకోలేను, ఒక హెచ్చరిక తీసుకోలేను, ఒక దిద్దుబాటు నేను తీసుకోలేనంటే నీలో పునరుద్ధాన ఫలమే ఉండదు. బలహీనంగా ఉంటావు. అందుకే చెప్పిన మీలో చాలామంది బలహీనులు, రోగులు, చాలామంది ఏం చేస్తున్నారంట? ఎందుకు? ఫలం లేదు. ఏం లేదు? ఫలం లేదు. ప్రభు ఫలములు వెతుకుతూ ఉంటున్నాడు. ఆయన ఫలములు వెతుకుతుంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినాడు. ఈ మధ్యాహ్నము ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మారు మనసు తగిన ఫలం వెతుకుతున్నాడు.
మంచి ఫలం వెతుకుతున్నాడు, ఆత్మఫలం వెతుకుతున్నాడు, కాలమును బట్టి ఫలమును వెతుకుతున్నాడు. ఉందా ఈ ఫలం నీ దగ్గర? ఈ ఫలం ఉందా? ఏదో భక్తులు అనుకుంటున్నాం. బైబిల్ పట్టుకోగానే ఏమనుకుంటున్నాం? ఏమనుకుంటున్నాం? అబ్బో భక్తులు అనుకుంటున్నాం. ఫలం లేని భక్తులం మనం. ఏం లేని భక్తులం? పసలేని భక్తులం. ఏంటి? పసలేని ఫలం లేని భక్తులం మనం. అంట పసలేదు, ఫలం లేదు, సారం లేదు, పసలేదు, ఫలం లేదు. ఈ భక్తితో ఏం జరగదు. ఏ భక్తితో? పసలేని ఫలం లేని భక్తితో ఏంటి? ఏం జరగదు. ఇదేంటి ఇట్లా చెప్తాడండి? ఇంతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్పుకోవాలా? ఏం మసిపూసి మారేడికాయ చేయాల్సిన అవసరం ఏం లే. వాక్యం ఎట్టుందో అట్టే చెప్పాలా. వాక్యాన్ని కలిపి సాగదీసి చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలా. పసలేని భక్తితో ఏం జరగదు. జాగ్రత్త. ప్రభు ఫలాన్ని ఎదుగుతున్నాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు. బైబిల్ పట్టుకోగానే భక్తులం కాదు, ఆ వాక్య ప్రకారం జీవించవలసిన వారి గురించి. ఉన్నాయా ఫలాలు నీలో? ఈ 4 ఫలాలు. ప్రార్థన. తండ్రి వందనాలు. మా గమనంలో ఉంచిన లేఖనానికి మేము స్థిస్తూ బల్ల చుట్టూ చేరొచ్చినటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా ఫలంను మీరు వెతుకుచున్నారన్న సత్యంను గ్రహింపులేక ఇంతకాలం ఎక్కడెక్కడ ఇదేట్లు జీవించినాము ఆ సత్యాన్ని ప్రభా యథార్థంగా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభా ఫలించే జీవితం, ఫలములు కలిగిన జీవితం జీవించడం కొరకే మమ్మల్ని మేము పునఃప్రతిష్ఠించుకోవడానికి సాయం చేయండి. మారుమనసు తగిన ఫలము, మంచి ఫలము, ఆత్మఫలము, కాలంలో తగిన ఫలము మేము ఫలించే అనుభవంలోకి మీరు మళ్ళీ తీసుకురండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామం పేరిట సహాయం కోరి ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. దయచేసి బల్లపని సహోదరులు రండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని ప్రభుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరికే నా శరీరం, జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ప్రేంగల్ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క రొట్టెలో యోగ్యంగా పాల్పొందుటకు మీరు సహాయం చేయండి. ప్రేంగల తండ్రి, యోగ్యంగా ఈ బలలో చేయవేటకు సహాయం చేయండి. యోగ్యంగా మెటుకు ఈ బలను ఆచరించడానికి చేయవేయడానికి మీరు సహాయం చేయండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామం పేరిట మెటుకు మారు మనసు తగిన ఫలము ప్రేంగల తండ్రి, మంచి ఫలం ఇంత మాత్రమే కాదు, ఆత్మఫలం ప్రేంగల తండ్రి, కాలం తగిన ఫలం ఉన్నదో లేదో పరీక్షించుకుంటూ బలలో చేయడానికి సాయం చేయండి. అట్లు పునఃప్రతిష్ఠించుకోవడానికి సాయం చేయండి. ఫలభరితమైన జీవితం కొరకై మెటుకు ప్రభు పాదంలో ఆశ్రయించి ఒప్పుకొని సమస్తం విడిచిపెట్టి యోగ్యంగా ఈ బలను ఆచరించడం కొరకాయ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి కార్యం జరిగించండి. యేసు ప్రభు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనం చెల్లించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. సిద్ధంగా ఉన్నవారు మీ కూడా తలపై చూపించండి. బలదే మీ వద్దకు రొట్టె తేబడతా ఉంది. చిన్న భాగాన్ని తీసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. సిద్ధంగా ఉన్నవారు మీ హస్తాన్ని ఎత్తికి చూపించండి. ప్రభు సముఖంలో ఉండగా పరీక్షించేవాడు ప్రభు అయి ఉండగా ప్రభు వైపు చూస్తూ యోగ్యమైన విధానంలో ప్రభు బలలో చేయవలసిందిగా ప్రభు నామం పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రభు నిన్ను చూస్తుంటున్నాడు, మనుషులు కాదు.
ఆ ప్రకారం మీ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని పాత్ర రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలోని తాను పిల్లలను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పి మీరు ఈ రొట్టెంతిని పాత్ర తాను పిల్ల ప్రభు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. ప్రేంగల తండ్రి, మీ రక్తంలో సాదృశ్యమైన పాత్రలో కూడా పాలు పొందుటలో మీరు సాయం చేయండి ప్రభా. మీరు మా దగ్గర ఫలములను వెతుకుతున్నారు ప్రభా. మారుమనసు తగిన ఫలము, మంచి ఫలము, ఆత్మ ఫలమును, కాలమునకు తగిన ఫలమును మీరు వెతుకుతున్నారు ప్రభా. అయితే ప్రభా మెటుకు మరొకసారి తీర్మానంతో కాలమునకు తగిన ఫలం ఫలించడికాయ, మారుమనసు తగిన ఫలం ఫలించడికాయ ప్రభా, మంచి ఫలం ఫలించడికాయ ప్రభా, ఆత్మఫలం ఫలించడికాయ మంచి తీర్మానంతో ఇక నుండి అయినా ఫలభరితమైన జీవితంతో ప్రభుని తృప్తిపరచుడు కొరకాయ తీర్మానంతో పాత్రలో పాల్పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. సిద్ధంగా ఉన్నవారు మీకు కూడా సంతాలపై చూపించండి. మీద ఒక పాత్ర తేబడుతుంది, చిన్న చుక్క తీసుకొని పక్క వారికి అందించాల్సిందిగా ప్రభునామం పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. దయచేసి సహోదరుల మీదకి వచ్చినప్పుడు ఇంకా మీకు అందకపోతే, రొట్టె అందకపోతే సహోదరులను అడిగి మీరు తెప్పించుకొని పాలు పొందాల్సింది మనం చేస్తున్నాం. ప్రేమగల మా పళ్ళకు తండ్రి, మీ బల చుట్టూ చేరి రావడానికి మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన అమూల్యమైన సమయం కొందనాలు ప్రభావం మెట్టుకు మీ పాదం లేదా మీ యొక్క సన్నిధి కాంతిలో ఈ విధంగా మా జీవితంలో మరలా వాక్య వెలుగులో పరీక్షించుకోవడానికి మీరు సహాయపడుతున్నారు. వందనాలు ప్రభా. మీరు మా నుండి ఫలం వెతుకుచున్నారు ప్రభా. వందనాలు. మీ కృతజ్ఞతలు చెల్లించి మేము స్తుతిస్తూ మహిమగంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ప్రభా మెట్టుకు మారుమనసు తగిన ఫలంతో ప్రభా, మంచి ఫలంతో, ఆత్మఫలంతో, ఓపికతో, ఎంతో ప్రశస్తమైన ఫలం ఇది ఆత్మఫలం. ఓపికతో ఫలించాలా ప్రభా. ఇతరులను క్షమించగలిగే హృదయం ఉండాలా ప్రభా. ఎంతైనా క్షమించాలా, ఎంతైనా చేర్చుకోవాలి. అది మాత్రమే కాదు, కాలంలో తగిన ఫలం, పునరుద్ధాన ఫలం ప్రభా. దాంతో మిమ్మల్ని తృప్తిపరిచే అనుభవంలో ఉంచండి. ఆ పునరుద్ధాన ఫలం కొరకై ఆయన మరణ విషయంలో సమాన అనుభవము, ఆయన శ్రమల్లో పాలువారోట ఎట్టిదో మేము ఎరగాలి. అప్పుడే ఆ పునరుద్ధాన ఫలం, అప్పుడే మేము బలవంతులం, అప్పుడే మేము జీవం గలవారం, అప్పుడే మేము ప్రభా ఆయన వారం, అప్పుడే ఆయన దృష్టికి ఎంతో ప్రశస్తమైన, అమూల్యమైన, మిక్కిలి ప్రియమైన గొప్పవారం. కనుక అటువంటి అనుభవంలో మమ్మల్ని మీరు ఉంచండి. మీతో మన వాక్యాన్ని నిరకటి ఫలింప చేయండి. మమ్మలను ప్రభా, మా ప్రాణములను మమ్మలను విలువైన వారుగా మీరు ఎంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభా మెటుకు మీ పాదం మీద చేరి వస్తుంటున్నాం తండ్రి. వందనాలు దేవా. మరి ప్రభా మరి గత దినాలన్నింటిలో మీరు సహాయపడుతూ వచ్చుంటున్నారు, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు ప్రభా.
మరి మే మాసంలో ప్రవేశింపజేసినారు, వందనాలు. వారి పరిచయలు అన్నింటిలో సహాయం చేయండి. దేవుని ఇంట్లో చేరొచ్చిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. భర్తకు రక్షణ లేని భార్యకు రక్షణ కుటుంబాలని ప్రభా మరి సంపూర్ణ విశ్వాస గురుములుగా పిల్లల రక్షణ కుటుంబాలని విశ్వాస గురుములుగా కట్టండి. అంత మాత్రమే కాదు తండ్రి, దైవ క్రమంలో వాక్య క్రమంలో దేవా సంఘము నానాటికి క్షేమాభివృద్ధి పొందుటకే మీరు సాయం చేయండి. రంగల తండ్రి, బలమైన స్థిరులను కదలని వారుగా ఉండడం కొరకే సాయం చేయండి. పవిత్రాలను కనికవలే సిద్ధపరచబడుకు సాయం చేయండి. ప్రభా సండే స్కూల్ పరిచయం దీవించండి, యవనస్తుల కొడుకుని దీవించండి, సువార్తను దీవించండి, గొలుసు ప్రార్థన సమయం దీవించండి, మంగళవారం సంఘ ప్రార్థన దీవించండి, బుధవారం స్త్రీల కొడుకుని దీవించండి, గురువారం బైబిల్ స్టడీని దీవించండి, శనివారం ఉపవాస ప్రార్థన దీవించండి. అట్లు పరిచయలన్నింటినీ మీరు ఆస్వాదించండి. ఓ ప్రభా కార్యం జరిగించండి. యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రభా వీబీఎస్లో సహాయపడిన రాన దినాల్లో దేవునికి మీ చిత్తమైతే పక్క స్థలం దయచేయండి. పైన కూడా రూఫ్ వేసుకోవడానికి లిఫ్ట్ పెట్టుకోవడానికి సాయం చేయండి. వ్యాన్ ఇచ్చినారు ప్రభా, అనేక సమీప దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు ప్రకటించగలిగే కృప ఇవ్వండి. ప్రభా దాని మీద ఉన్న రుణం కూడా నెల నెల వాయిదాల్లో కట్టివేట్లో మీరు సాయం చేయండి. మందిరంలో సమృద్ధి ఉంచండి. అక్కర్ల అవసరాలన్నీ తీరుస్తారండి. ప్రేంగల తండ్రి వందనాలు. జూలై 3 ప్రభా మరి ప్రత్యేక కుడికలు కలిగి ఉండడానికి సాయం చేయండి. ఇంకా బాప్టిజం తీసుకున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మెటుకు మీ ఏర్పాట్లు ఉన్నవారు మీ చిత్తానుసారంగా ఒప్పించబడి బాప్టిజం సాక్ష్యం ఇవ్వడానికి సాయం చేయండి. అనుకూల సమయంలో బాప్టిజాలు కలిగి ఉండడానికి సాయం చేయండి. అదేవిధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. షారును రెబుకాని కనికరించండి, సుఖాన్ని ప్రసకి సిద్ధపరచండి, బిడ్డల్ని ఎండల్లో కాపాడు భద్రపరచండి ప్రభా. తీవ్రమైన వడగాలులు ఈ వేడిం నుండి వృద్ధులను ప్రభా, అనారోగ్యంతో ఉన్న వారిని కూడా కాపాడు భద్రపరచండి. వారితో మీ సన్నిధి ఉంచండి. దేవ ప్రార్థిస్తుంటున్నాం. అట్లు వందనం చెల్లిస్తూ మేము స్తుతిస్తున్నాం. అట్లు ప్రార్థిస్తూ దాసుడు శామ్యుల్ బిగ్గర్షమ్ గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ ప్రభా మరి జాయిన్ అవ్వాల్సి ఉండగా చెకప్ కోసం సాయం చేయండి. అదేవిధంగా నాన్నని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దూరంగా ఉన్న ప్రభా మెటుకు ఇంతవరకు కాపాడు భద్రపరుచున్నారు ప్రభా. కనికరించండి, ఇంకా పరిపూర్ణ స్వస్థ ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వాల్సిన వేడుకుంటున్నాం. అట్లు ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీ దాసులు కుచల్ కుమార్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వందనం చెల్లిస్తూ మెటుకు అట్లు సంఘంలో ఉన్న వృద్ధులు ఉన్నారు, సుశీలకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, అజయకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రేంగల ప్రిసులకి జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఏస్తరకి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా వృద్ధాప్యం ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. నయమక్కని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ ప్రభా లూదరని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లు వృద్ధాప్యం ఉన్నవారు అందరిలా కనికరం విస్తరింపచేయండి. మేము ఎరిగి ఉన్నవారు అందరిలా కృపను విస్తరింపచేయండి. ఓ ప్రభా వందనం చెల్లిస్తూ పిల్లలందరిని బట్టి కూడా మేము స్తుతిస్తూ మిగిలిన పరిచర్య దినమంతట్లో ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినాన నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు ప్రభా. ప్రెస్ని జ్ఞాపకం చేసుకోండి, స్వీటీని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఇంకా నీట్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలందరికీ మీరు సహాయం చేయండి. మంచి ర్యాంక్స్ దయచేయండి. సంవత్సరాలు దినాలు వ్యర్థం కాకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే పిల్లలకు సీట్ దయచేయండి. ప్రైజీ డేవిడ్ ఎగ్జామ్స్ కోసం ప్రార్థించమన్నారు, ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. గొప్ప కార్యములు మీరు జరిగించండి. హెబ్రోన్ సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలను దయచేయండి ప్రభా. పెట్టుకో కార్యం జరిగించండి. యేసు పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి కనికరం దాని కృపను కోరుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటన గమనించండి. ఆరాధన అయిన తర్వాత భోజన సహవాసం ఉంటుంది. దాని తర్వాత మరి 4 గంటలకు లేకపోతే 4:30 గంటలకు ఎండ చాలా తీవ్రంగా ఉంది కనుక 4 గంటలకు 4:30 గంటలకు యవనస్తులు కూడి కలిగి ఉంటాం. పిల్లలు 3:30కి కూర్చోలేరు అనుకుంటా, అగ్నిగుండంలాగా ఉంది కనుక జ్ఞాపకం చేసుకోండి. తిరిగి భోజన సహవాసం అయిన వెంటనే దూరం నుంచి వచ్చిన వారికి యవనస్తుల కూడికి మనం కలిగి ఉంటాం 4:30 గంటలకు. అదేవిధంగా తిరిగి 5:30-6 గంటలకు మనం సువార్తకు వెళ్తాం. గమనించండి ఈ విషయాన్ని. మరి ప్రార్థనాపూర్వకంగా అందరు పాల్గొవాల్సిందిగా మనం చేస్తున్నాం. తిరిగి గమనించండి, రేపు ఉదయకాలము 5 నుండి సాయంత్రం 10 గంటల వరకు గొలుసు ప్రార్థనను కలిగి ఉంటాం. మొదటి సోమవారం కనుక మీ పేర్ల ప్రకారం గ్రూప్లో పెడతాము, వచ్చి ప్రార్థించాల్సి మనం చేస్తున్నాం. మంగళవారం యథావిధిగా 7 గంటలకు సంఘ ప్రార్థన, మా బుధవారము ఉదయకాలం 10:30 గంటలకు సహోదరుల కూడిక, గురువారము మరి సాయంత్రం 7 గంటలకు బైబిల్ పట్టణము, 9 గంటలకు సహోదరుల కూడిక. మరి మనం చూస్తుంటున్నాం శుక్రవారము, ఇది 2వ శుక్రవారం కనుక ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది 9:30 గంటలకు. శనివారం ఏం లేదండి, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ 9:30 గంటలకు. తిరిగి శనివారం ఏం లేదు. ఆదివారం 9:30 గంటలకు ఆరాధన కొరకే కూడుకొని వస్తాం. దయచేసి గోవిందపురం పరిచర్య, మాటూరు పరిచర్య కొరకు కూడా ప్రార్థించాల్సిందిగా మరి మనవి చేస్తూ ఉంటున్నాం. అట్లు వచ్చే ఆదివారము మరి సండే స్కూల్ పరిచర్య కొరకై
దైవసేవకురాలు సోదరి హ్యానా సుఫ్లా, అదేవిధంగా మరి సోదరి వినయ దిలీప్. మరి వీరు వచ్చే వారం సండే స్కూల్ పరిచయాలు వాడబడతారు. తిరిగి సోదరి సత్యవేదం, సోదరి భారతి, సోదరి నయమి, సోదరి దృశిల్లా వచ్చే వారం వంట పరిచర్య. తిమోతనే యథావిధిగా చెప్పుల్ స్టాండ్, వాచ్ అండ్ వార్డ్. దీని తర్వాత మంజులం శుభ్రపరిచే పరిచర్య సోదరి రత్న, సోదరి సుజాత, ప్రభుదాస్. కాబట్టి మీరందరూ ప్రార్థనాపూర్వకంగా పాల్గొనవలసిందిగా మనం చేస్తాం. మనం ఒక పాట పాడేస్తాం. మేములో దేవునికి తీసుకొచ్చినటువంటి కానుకల్ని, అర్పణలు మనం తీసుకుని వస్తాం. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. 523 పాట సంఖ్య చూడండి. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి అనే పాట పాడతాం. చూడండి, సంఖ్య ఎంత? 520 కాదనుకుంటా. కొత్త వాటిల్లో ఎంత? మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రి. 529 కొత్త దాంట్లో 529, పాత దాంట్లో 523. అర్పణలు అర్పిస్తాం ఈ పాట పాడే సమయంలో. బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. మీరు కట్టిన తోటవలే నీటియుటవలే నుండెదరు. మీరు కట్టిన తోటవలే నీటియుటవలే నుండెదరు. తమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షేమములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. బలపరచును మీ ఎముకలను, బలపరచును మీ ఎముకలను. అధికముగా పాలించుడి, అధికముగా పాలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదరు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదరు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదరు, హల్లెలూయా పాడేదరు. మీరు బహుగా ఫలించినచో
మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. కూర్చోనండి, ప్రార్థించండి. థ్యాంక్స్ వివిఎస్ థ్యాంక్స్ మీటింగ్ కూడా కలిగి ఉండాలా. మరి అశోకను కూడా వచ్చి ఉంటున్నారు. మరి మన వరకు నాగాల్యాండ్ వెళ్ళి మరి పిహెచ్డి కూడా మరి సబ్మిట్ చేసి వచ్చి ఉంటున్నారు. మరి విబిఎస్ పెడదామని ప్రార్థన చేసి మరి మరి అన్నప్పుడు మొట్టమొదట పెడదాము అన్న వ్యక్తి ఎవరంటే అశోక్ అన్న. చాలా సంతోషం అండి. దేవుని కార్యాలు దేవుని మనసుతో చేయాలా. దేవుని కార్యాలు ఏ మనసుతో చేయాలా? ఏ మనసుతో? దేవుని మనసుతో చేయాలా. అది చాలా ప్రాముఖ్యం. కానీ దేవుని కార్యం చేసేటప్పుడు నాకు దేవుని మనస్సు ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. ఏ మనసు ఉండాలా? దేవుని కార్యం చేసేటప్పుడు దేవుని మనస్సు, అనుమానము చేయలేమేమో అనేటువంటిదిగా దేవుని మనస్సు నాకుందా? ఇది చాలా ప్రాముఖ్యం. చాలా సంతోషం. అయితే బాధ ఏంటంటే పెడదామని అన్నే లేడు. కొంచెం బాధ అనిపించింది. సరే, దేవుని చిత్తము, దేవుని ఏర్పాటు అయింది కాబట్టి మరి నాగాల్యాండ్ వెళ్ళి వచ్చినారు. సంతోషము. మరి వారి కొరకు కూడా ప్రార్థించిన మీ అందరికీ మరి వారి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. గమనించండి, కట్టరపాడులో మరి అక్క బాగా గుర్తు చేస్తున్నారు. మరి కట్టరపాడులో మరి ఏలిం ప్రార్థనా మందిరము 16, 17, 18 గురు శుక్ర శనివారాలు మరి ప్రతి కూడికలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు. కాబట్టి మనం చూస్తుంటున్నాము మరి 16 నుండి 18 దాకా మన సంఘానికి ఆహ్వానం ఇచ్చినారు. మరి మనందరూ కూడా సంఘం అంతటికి ఆహ్వానం ఇచ్చినారు. దైవ సేవకులు కూడా ప్రభాకర్ గారు కలిసి మొన్న జయరాజన మీటింగ్స్లో పత్తిపాడులో పత్రిక కూడా ఇచ్చినారు. పత్రిక ఒక్కటే ఉంది కాబట్టి కట్టరపాడు మరి ప్రార్థన మందిరం ఫోన్ నెంబర్ కావాలంటే రాసుకోవచ్చు. 9100165280 9100165280 63054220062. కాబట్టి ఈ నంబర్లు ఫోన్ చేసి దారి తెలియకపోతే అడిగి మీరు వెళ్ళవచ్చు. దయచేసి కట్టరపాడు ఏలిం ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి వందనాలు. శ్రేష్టమైన మీ సన్నిధిలో నుంచి మీరు మాకు అనుభవింపజేస్తున్నారు, అందుకే వందనాలు. ప్రభా, ఆరాధనలో సహాయపడ్డారు, బలవర్తమానంలో సహాయపడినారు, సండే స్కూల్ పరిచర్య, వంట పరిచర్యలో సహాయపడినారు. గోవిందపురం వెళ్ళిన మీ దాసులు ప్రభుదాసనను, మాటూరు వెళ్ళిన క్రీస్తుదాసనను మీరు బలపరిచి వాడుకున్నారు, వందనాలు. మిక్కిలి అల్పనైన నన్ను కూడా హెబ్రోన్లో వాడుకున్న మీ ప్రేమకు వందనాలు. ఆయా అంతస్తుల్లో ఆయా పరిచర్యల్లో నిలబడి వాడబడిన వారిని బట్టి వందనాలు. దయగల తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ దయగల మా పరలోకపు తండ్రి వందనం చెల్లిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా వారి పరిచర్లన్నీ ఘనంగా జరిగించుకునండి. భోజన సహవాసము తిరిగి సాయంత్రము ప్రభా మరి యవనస్తుల కూడిక, అదేవిధంగా తిరిగి సాయంకాలము సువార్తలో మీరు సాయం చేయండి. రేపు గొలుసు ప్రార్థన, మంగళవారం సంఘ ప్రార్థన, బుధవారము స్త్రీల కూడిక ప్రభా, అదేవిధంగా మరి గురువారము బైబిల్ పట్టణము, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్, ప్రభుదినం పరిచర్య అన్నీ దీవెనకరంగా జరిగించండి. వెళ్తుండగా మా ప్రియుల్ని ప్రభా ఎండవేయడం నుండి కాపాడి, ఈ ఎండాకాలంలో వడదెబ్బ నుండి అయినను ఏ బలహీనత నుండి మధ్యాహ్నం పూట సంచరించే ఏ బాణం లేని వారు ఏ తెగులు వారికి సమీపింపకుండా సహాయం చేయండి ప్రభా. పిన్నలనేమి పెద్దలనేమి వృద్ధులనేమి ఎవ్వరు కూడా ప్రభా ఏ తెగుల చేత ఈ వడగాల్పుల చేత అనారోగ్యం పాలు కాకుండా సహాయం చేయండి. అట్లు వందనాలు తెలుసు. అట్లు పరిచయలన్నీ దీవెనకరంగా చేయండి. అందరూ అన్ని పరిచయల్లో పాల్గొనడానికి సాయం చేయండి. మేమందరం కలిస్తేనే క్రీస్తు శరీరం కనుక అందరూ అన్ని పరిచయల్లో ప్రార్థనాపూర్వకంగా పాలు పొందడానికి సాయించండి. ఎవరి వైపు చూడకుండా ప్రభు వైపు మాత్రమే చూడడం నేర్పించండి ప్రభా. ఇతర మనుషుల వైపు చూడకుండా, ఇతర విశ్వాసుల వైపు చూడకుండా ప్రభు వైపు చూడడం నేర్పించండి. ప్రభుని ఆనుకోవడం నేర్పించండి. ప్రభుని అనుసరించడం నేర్పించండి. అట్లు కథలని వారంగా స్థిరులుగా మీరు మమ్మల్ని ఉంచవలసిన విశ్వాస యాత్రలో ప్రార్థిస్తుంటున్నాం. ప్రేంగల తండ్రి వందనాలు. ఎందుకనగా మా ప్రాణంను విలువైందిగా ఎంచినవాడు మా ప్రభువే. ఎవ్వరూ ఎంచలేదు మా ప్రాణంను విలువైంది. మా ప్రభువే మా ప్రాణంను విలువైందిగా ఎంచినాడు. ఆయన ఫలమును కోరుతున్నాడు. విలువైందిగా మా ప్రాణం ఎంచిన మా ప్రభుకి ఫలములు ఇచ్చే అనుభవంలో మమ్మల్ని మీరు ఉంచండి. సంఘమును ఉంచండి, సేవను ఉంచండి, విశ్వాస జీవితంలో ఉంచండి ప్రభా. కార్యం జరిగించండి. వెళ్తుండగా ప్రతి ఒక్కరిని దీవించండి. అట్లు ప్రతి పరిచర్యలో ప్రార్థనాపూర్వకంగా సంఘమంతయు కుటుంబములుగా పాలు పొందే కృపని మనం వేడుకుంటూ
ప్రభా పరిచర్య అంతటి మీ కృపలాసనగా పెట్టుకుంటూ అశోకను కూడా క్షేమం తెచ్చినారు, వందనాలు ప్రభా. ఫర్దర్గా మరి భవిష్యత్తులో మీ చిత్తానుసారంగా సహాయం చేసి ప్రభా మీరు నడిపించమని వేడుకుంటూ, ప్రణాళికలు ఉద్దేశంలను సఫలపరిచి నడిపించమని వేడుకుంటూ, పిల్లలందరినీ మీద దక్షిణ హస్తం ఉంచమని, వెళ్తున్న మా ప్రియులందరి మీద మీ దక్షిణ హస్తం, దీవెనకరమైన హస్తం, బలిష్టమైన హస్తం ఉంచమని, దీవించమని, దీవెనతో నింపి పంపించమని ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమిలాడి ప్రభా తేబడిన అర్పణలను కూడా దీవించండి, విస్తరింపజేయండి, మందిరంలో సమృద్ధి ఉంచండి. యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం, రక్షణార్థమైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారికి కృప, ఇక్కడ చేరిన వారందరికీ మెటుకు మన ప్రాణంను విలువైందిగా ఎంచినటువంటి మన ప్రభువునకు ఫలములు ఇచ్చే వారంగా, మారు మనసుకు తగిన ఫలము, మెటుకు ఆత్మ ఫలమును, మంచి ఫలమును, కాలమునకు తగిన ఫలము, పునరుద్ధాన ఫలమునిచ్చి ప్రభుని తృప్తిపరిచే వారు నుండికై ఆ రక్షణార్థమైన మన ప్రాణం విలువైందిగా ఎంచిన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారికి కృప సదాకాలం కోరికే మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆత్మా ఫలముతో నింపి ప్రేమ సంతోషము, ఆత్మా ఫలములతో నింపి ప్రేమ సంతోషము, మంచితనము సాత్వికము విశ్వాసముతో నింపు, మంచితనము సాత్వికము విశ్వాసముతో నింపు, నింపుము ప్రభువా సర్వ సంపూర్ణతతో, నింపుము ప్రభువా సర్వ సంపూర్ణతతో. ప్రైజ్ ది లార్డ్.